పొద్దుటూరు మండలం అమృతనగర్ పెద్దది. కొత్తపల్లి పంచాయతీలో మన అమృతనగర్ సపరేటు కొత్తగా పడినా కూడా అభివృద్ధి బాగా చేశారు. ఇంకా అభివృద్ధి చేసేది ఉంది. కానీ మన ఎమ్మెల్యే గారు రోడ్లు అయితేనేమి, సైడ్ కాలువలు అయితేనేమి, మనకు ఇంతకుముందు రోడ్లు ఉండేటివి కాదు. మన ఎమ్మెల్యే గారు మనకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మనం మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఇంకా అభివృద్ధిని అభివృద్ధిని ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ, మనం ఇంతవరకు మాట్లాడలేదు, ఎప్పుడు మనం మాట్లాడలేదు ఇంతవరకు. కాబట్టి ఏమైనా కూడా ఏదైనా మనకు అభివృద్ధి కోసమే మనం ఇదంతా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ కూడా మనకు వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది, రావాలా, వచ్చేదానికి మనం కృషి చేయాలా. దానికోసమే మనం ఇదంతా మన ఈ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది, నెక్స్ట్ ఇంకా జరుగుతుంది కూడా. కాబట్టి మనం వైఎస్ఆర్ పార్టీని మనం ఎంచుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన పట్ల పూర్తి ఆకర్షితులై ఈ అమృతానగర్ అభివృద్ధి చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంకా కొద్ది గొప్ప అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ప్రాంతంలో నివాసం ఉండే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా అడుగులు వేయాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ నాయకుడు స్థానికంగా మనకు పలుకుతాడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే రాజకీయ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ధర్మం వైపు నడవడమే మనిషి యొక్క ధర్మం. సుబ్బయ్య పాటించింది ఇప్పుడు అదే. తన స్వార్థానికైతే అవసరం లేదు, ఈ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన వ్యాపారం ఆయనకు తప్పదు, ఆయన కష్టం ఆయనకు తప్పదు, ఆయన భూ ఆయనకు తప్పదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమి అంటే ఆయన చెప్పిన మాట, మాతో ప్రత్యక్షంగా చెప్పిన మాట కానీ మీతో చెప్పిన మాట కానీ, మీరు వచ్చిన తర్వాతనే అమృతానగర్ బాగైందన్నా, ఇంతకుముందు రోడ్లకు కూడా మేము నోచుకోలేదు, కాలువలకు కూడా నోచుకోలేదు, మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు. అనాథ బిడ్డల మాదిరి ఊరికి చివరి ఎక్కడ మమ్మల్ని పడేసినట్టు పడేసినారు. మీరు వచ్చిన తర్వాతనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిచిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేసినారు. 37 రోడ్లు వేసినారు, కాలువలు తీసుకొచ్చినారు, మంచినీళ్లు తెచ్చినాం, పైప్ లైన్ ఇచ్చినాం, సచివాలయం కడతా ఉన్నాం, ఇంకా ఇక్కడ మసీదులు కానీ గుళ్ళకు కానీ సహాయపడతా ఉన్నాం. సంక్షేమ పథకాల పేరుతో ఈ అమృతానగర్లో ఉండే ప్రతి పేద కుటుంబానికి, అందరూ పేదవాళ్ళే ఇక్కడ, 100కి 100 మంది, 100కి 100 మందికి ఇక్కడ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీ ఇంటికి వస్తూ ఉన్నాయి. మీ పిల్లను బడికి పంపిస్తే అమ్మఒడి కానీ, 3,000 రూపాయల పెన్షన్ ఇంటికి కానీ, 45 సంవత్సరాలకు 18,700 రూపాయల పెన్షన్ కానీ, డాక్రా సంఘాల నుండి మీ రుణాలను పూర్తిగా 4 భాగాలుగా చెల్లించడం కానీ, మీ డబ్బుకు సంబంధించిన వడ్డీ ఆయనే కట్టడం కానీ, మగ్గం నేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 24,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, నాయి బ్రాహ్మణులు షాపులుంటే కరెంటు ఉచితం ఇవ్వడం కానీ, దళిత కుటుంబాలకు ఇన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇవ్వడం కానీ, రజక సోదరులకు ఇస్త్రీ పెట్టి చేసుకుంటా అంటే 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే, తోపుడు బండ్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వారికి ఆర్థిక సహాయం కానీ, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఇంటిని ఇవ్వడమే కాకుండా డీకేటీ పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి మీ పేరుతో అమ్ముకునే అవకాశాన్ని, అధికారాన్ని మీకు ఇచ్చి పత్రాలు మీ చేతిలో ఇవ్వడం కానీ, అట్టి ఇళ్లకు 1,80,000 రూపాయలు లోన్ ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయడం కానీ, ఎవరైనా వ్యవసాయం చేస్తూ ఉంటే 13,500 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పంట పెట్టుకునే దానికి సహాయం కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి 30 దినాల్లో మీకు డబ్బులు ఇచ్చే విధానం కానీ, ఇవన్నీ నిజాలా అబద్ధాలా తల్లులు? నేను చెప్పినటువంటి నిజమా అబద్ధమా అన్నా? ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేదవానికి మేలు జరిగింది. ప్రతి పేదవాని ఇంట్లో కష్టంలోనూ రాచమల్లు మీ పెద్ద కొడుకై నేటి నుంచి అమృతానగర్లో ఉంటాడు, మాట ఇస్తా ఉన్నా. ఇంకా మీరు సహకరిస్తే, ఉన్నతంగా మీరు ఆలోచించగలిగితే, రాచమల్లు మాట ఇచ్చినాడు కాబట్టి ఏదడిగినా ఇప్పించుకున్నాములే అని చెప్పి అనవసరంగా
నన్ను వాడద్దు. అవసరానికి, నిజమైన కష్టానికి, నిజమైన ఇబ్బందికి మీ బిడ్డలాగా నన్ను భావించి నన్ను ఉపయోగించుకుంటే తప్పనిసరిగా మీకు మీ పేదరికంలో కూడా నేను ఉపయోగపడతానని చెప్పి మాట ఇస్తూ మనస్ఫూర్తిగా సుబ్బయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా స్వీకరిస్తా ఉన్నా. ఈయనతో పాటు ఈయన బంధువులను, స్నేహితులను, అభిమానులను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అభివృద్ధి కోసం సుబ్బయ్యన్న మనుషులు, అనుచరులు, అభిమానులు పనిచేస్తారు. నేటి నుంచి సుబ్బయ్యన్నకు సంబంధించిన అనుచరులను, అభిమానులందరినీ కూడా రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో పెట్టడం కోసం నేను శ్రమిస్తానని మాట ఇస్తూ సెలవు.